ఒక గ్రామం వాకిల్లో చిన్నాడు జీవించేవాడు. పేరు అర్జున్. అతనికి అడవులు, జంతువులు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ పాఠశాల ముగిసిన తర్వాత గ్రామం పక్కన ఉన్న చిన్న అడవికి వెళ్లి పక్షుల పాటలు వినటం, జంతువుల పదచినుకులు గమనించటం అతనికి అలవాటు. ఒకరోజు అర్జున్ అడవిలో లోతుగా వెళ్లి పొలిమేరల మధ్య ఒక గాయపడిన సింహాన్ని చూశాడు. దాని కాలి దగ్గర నిప్పురాళ్లు గుచ్చుకున్నాయి. మొదట భయపడ్డా సింహం మిన్నకుండ చూసి గరుగురు మ్రోగకపోవడంతో అర్జున్ ధైర్యంగా దగ్గరికి వెళ్లాడు. నీళ్లతో కాలి చుట్టూ ఉన్న గాయాన్ని శుభ్రం చేశాడు. మెల్లగా రాళ్లు తీసేశాడు. సింహం మూదువుగా మ్రోగి తలనామిలి అర్జున్ని చూస్తూ కృతజ్ఞత తెలిపింది. అర్జున్ రోజుకోసారి ఆ సింహాన్ని చూసేందుకు వెళ్లేవాడు. సింహం కూడా అతనికి స్నేహితుడిలా మారింది. ఇలా ఒక చిన్న బిడ్డ, ఒక అడవి రాజు మధ్య ఎంతో బలమైన స్నేహం ఏర్పడింది. ఏనాడో ఒకరోజు గ్రామానికి దగ్గరగా ఒక అడవి వేటగాడు వచ్చి సింహాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కాని అర్జున్ తన గ్రామవాసులతో కలిసి సింహాన్ని కాపాడాడు. ఆ రోజు నుంచి గ్రామంలో ఉన్నవారంతా ఆ సింహ